ఆచి చికెన్ మసాలా. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వేడి ద్రవం తరలిస్తున్న సమయంలో లేడర్ వైర్లు తెగిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ద్రవం కింద పడడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదంలో 9 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఇక మృతి చెందిన వారిలో 4 మృతదేహాలను గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మిషన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మిషన్ 2 లో యాక్సిడెంట్ అయింది. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ చూసుకుంటే విశాఖలో ప్రమాదం సంభవించింది. విభాగంలో ల్యాడీ నుంచి ఉగ్రవనం నేపథ్యం మొదటి పాదం 15 వేడి మధ్య ఉన్నటువంటి ద్రవణం ఏదైతే ఉందో మంది కార్మికులు మృత్యువాత పడినట్లుగా సమాచారం అయితే అందుతుంది. మరికొంతమంది తీవ్ర గాయాల పాలైనటువంటి కార్మికుల్ని విశాఖలో ఉన్న చంద్రశేఖర్, మరోసారి మీ దగ్గరకు వస్తాం. చంద్రశేఖర్, విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వేడి ద్రవం తరలిస్తున్న సమయంలో లాడిల్ వైర్లు తెగిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ద్రవం కింద పడడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 9 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనం కాగా, మృతి చెందిన వారిలో 4 మృతదేహాలను ఇప్పటికే గుర్తించారు. ఇక ప్రమాదంలో గాయపడిన వారిని ఉటాహుట్టిన హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. విశాఖ ఉక్కులో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 9 మంది కార్మికులు మృత్యువాత పడినట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఈ రోజు సాయంత్రం విశాఖ ఉక్కులో విధులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఏదైతే స్టీల్ ల్యాడీలకు సంబంధించినటువంటి ఎస్ఎంఎస్ విభాగం ఏదైతే ఉందో ఆ ఎస్ఎంఎస్ విభాగంలో ల్యాడీల నుండి విశాఖ ఉక్కు ద్రవణం తరలిస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలిసింది. ల్యాడీలకు సంబంధించినటువంటి వైర్లు తెగిపోవడంతో ద్రవణం అంతా కూడా నేలపై ఉరిగిపోయింది. నేలపై ఉరిగిపోయిన వెంటనే ఎస్ఎంఎస్ విభాగం ఏదైతే ఉందో ఆ విభాగంలో దట్టమైనటువంటి మంటలు అయితే అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో వారిపైన ఈ వేడైనటువంటి 1500 డిగ్రీలు కరిగినటువంటి ద్రవణం ఒలికిపోవడంతో అక్కడికక్కడే దాదాపు 4 కార్మికులు మృత్యువాత పడగా మరికొంతమంది కార్మికుల్ని హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందారు. అలాగే మరికొంతమంది కార్మికుల్ని ప్రస్తుతం అయితే తీవ్ర గాయాల పాలైనటువంటి కార్మికుల్ని మెడికల్ హాస్పిటల్ తరలించి ఆ వైద్య చికిత్సలు అయితే అందిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఇది చాలా పెను ప్రమాదం అనే చెప్పుకోవచ్చు. ఏదైతే విశాఖ ఉక్కులో గతంలో జరిగినటువంటి ప్రమాదాలతో పాటు ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఇది అతిపెద్ద ప్రమాదం. ఈ ప్రమాదంలో కార్మికులు మృతి చెందడంతో పాటు విశాఖ ఉక్కు ఉద్యోగులు కూడా అందులో ఉన్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అలాగే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది కూడా మంటలను అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 3 గంటల నుంచి కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా
మంటలు అదుపులోకి రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ప్రమాద సంఘటన ఏదైతే ఉందో ప్రమాద సంఘటన పైన రాష్ట్ర ముఖ్యమంత్రి దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారు. ఏదైతే క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా ఆయన అయితే అధికారులతో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అసలు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన అధికారులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే మంటలు కూడా ఇంకా అదుపులోకి రానటువంటి పరిస్థితి ఉంది. అయితే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి భద్రతా సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అసలు ప్రమాదం ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది, ఎలా జరిగింది అనే దానిపైన ఇంకా ఒక పక్కా సమాచారం అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు లేదా రేపు మీడియాకి పూర్తి వివరాలు కూడా వెల్లడించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కార్మికులు ఎవరైతే గాయాల పాలయ్యారో వారందరికీ కూడా మెడికవర్ లో చికిత్స అందించడంతో పాటు కొంతమంది గాయాల పాలైనటువంటి కార్మికుల్ని సమీపంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించారు. మృతదేహాలను కూడా విశాఖ కేజీహెచ్కి అయితే తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు జరిగినటువంటి పెళ్లి ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబాల్లో ఛాయలు అయితే అలుముకున్నాయి. ఈ ఘటన పైన స్పందించినటువంటి రాష్ట్ర హోంమంత్రి కూడా ఇప్పటికే అధికారులతో కూడా ఫోన్ లో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులకి సరైనటువంటి వైద్య సేవలు అందించాలి, వెంటనే మంటలకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఎప్పటికప్పుడే తనకు అప్డేట్ అందించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బయట నుంచి కూడా కొన్ని అగ్నిమాపక శకటాలు అయితే విశాఖ ఉక్కు చేరుకోవడం జరిగింది. వారు కూడా మంటలను అదుపు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపు మరో 2-3 గంటల్లో మంటలు అదుపులోకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎంత మేరకు విశాఖ ఉక్కుకి నష్టం వాటిల్లిందనే దానిపైన కూడా ఇంకా పూర్తి విషయాలు అయితే తెలియాల్సి ఉంది. దీనిపైన ఇప్పటికే కార్మిక నాయకులు కూడా పూర్తిగా మరోవైపు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత కొంతకాలంగా కూడా సరైనటువంటి భద్రతా పరిమాణాలు లేకుండా విశాఖ ఉక్కులో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీనికి విశాఖ ఉక్కు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలంటూ కూడా కార్మికులంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది చూసుకుంటే కార్మికులు ఎవరైతే మృతి చెందారో మృతులకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పటికైతే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే కార్మికులు మృతి చెందడంతో పాటు ఏదైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా ఇప్పటికే కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే వారికి మెరుగైన సేవలు అందించడం, మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వారిని హుటాహుటిన ఏదైతే కేజీహెచ్ లో ఉన్నటువంటి బర్నింగ్ యార్డు కూడా వాటికి కూడా తరలించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే మంటలు అదుపు చేసిన తర్వాత ఇంకా లోపల ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఈ బీ షిఫ్ట్ లో ఎంతమంది విధులుగా హాజరయ్యారు, ఎవరెవరు మృతి చెందారనే దానిపైన కూడా పూర్తి సమాచారం అయితే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదంలో మొత్తం ఎంతమంది చిక్కుకున్నారు, ఎంతమంది మృత్యువాత పడ్డారు, అయితే మృతి చెందినటువంటి మృతులు ఎవరు అన్న వివరాలు ఏమైనా బయటకు వచ్చాయి? రైతు చూసుకుంటే విశాఖ ఉక్కు ఏదైతే బీసిప్ ఏదైతే ఉందో బీసిప్ లో దాదాపు 60 నుంచి 70 మంది కార్మికులు ఉద్యోగులతో కలిసి అక్కడ పని చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా కూడా విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి ఉద్యోగుల్ని కోత విధించడంతో పాటు ప్రైవేట్ కార్మికులను ఎక్కువగా నియమించుకొని వారి ద్వారా కూడా విధులైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చూసుకుంటే ఎక్కువ శాతం కూడా అవుట్ సోర్సింగ్ కార్మికులే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ముగ్గురు ఉక్కు ఉద్యోగులు కూడా వారితో పాటు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ ప్రమాదం జరిగిన వెంటనే ల్యాడిల్ నుంచి ద్రవం నేలపై ఒరుగుపోవడం, అలాగే ఒకసారిగా కూడా మంటలు వ్యాపించడం, ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఒక భయాందోళనటువంటి బీచిల్లేటటువంటి వాతావరణం కూడా ప్రాంతంలోనే కనిపించింది. వెంటనే కార్మికులు పరుగులు తీసినప్పుడు కూడా వారి ప్రాణాలు దక్కిపోలేనటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ద్రవణం నేల కొరగడం, మంటలు వ్యాపించడంతో ఆ మంటల్లోనే కొంతమంది అయితే చిక్కుకున్నారు. దాదాపు 40 నుంచి 50 మంది బీసిప్ లో అదే ప్రాంతంలో ఏదైతే ఎస్ఎంఎస్ విభాగంలో జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ద్రవణం నేల కొరగడంతో పాటు ఒక్కసారిగా కొంతమంది కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎంతమంది కార్మికులు విధులుగా హాజరైన దానిపైన ఒక సరైనటువంటి నివేదిక అయితే త్వరలోనే వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.